దేవుణ్ణి మనసారా నమ్మండి. ఆయనెప్పుడూ ఎవరికీ అన్యాయం చేయడు. మీ సమస్యలన్నీ తెలిసిన ఆయన మీకు సాయం చేస్తాడు. ఈ రోజు ఈ ఊరి వాళ్లకు ఓ శుభదినం అని చెప్పాలి. మనకి ఓ మంచి వైద్యుడు దొరికారు. ఏమీ ఆశించకుండా వైద్యం చేసే వైద్యుడు దొరికారు. జాతి భేదం చూడకుండా వైద్యం చేస్తున్నారు. సాయి, ఏమీ తినకుండా కాంచీనే చూస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఈ పాలు తాగండి. ఒకరు మన కళ్ళ ముందు వేదన పడుతున్నప్పుడు మనం ఆహారం గురించి ఎలా ఆలోచించగలం? ఇప్పుడు నాకేమీ వద్దు. నేనిలా కూర్చుని ఆయన్ని చూడ్డం కూడా ఒక విధమైన తపస్సే.